తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ గద్దర్ అవార్డ్స్‌ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఏందో తెలుసుకుందాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుధాకర్ గారు ఉన్నారు. అసలు ఎందుకు ఈ అవార్డ్స్‌ని వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. గద్దర్ ఒక విప్లవ కవి. అసలు అవార్డు ఇస్తున్నారంటే స్వాగతించాలి. కానీ ఎందుకు అవార్డుని వ్యతిరేకిస్తున్నారు? ఒకటి, నాకు గద్దర్ గారు నా రాజకీయ జీవితంలో ఆయన ఎమర్జెన్సీ నుంచి నాకు పరిచయం. దగ్గరగా మేమంతా కలిసి పెరిగిన వాళ్ళమే. ఆయన వామపక్ష ఉద్యమాలకి ఒక మంచి విలువలు కలిగిన వ్యక్తిగా మనకి ప్రజలకి సమస్యల మీద పరిష్కారానికి, అలాగే ప్రజల కోసం పనిచేసి చివరి వరకు అలాగే శ్వాస వదిలిన ఆయన. అలాగే సెక్యులర్ భావాలతోటి తన బాడీలో బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఆయనకి చనిపోయే వరకు ఆ బుల్లెట్స్ కూడా ఆయనతో ఉన్నాయి. ఆయన మీద దాడి చేశారు కొంతమంది మతోన్మాదులు. అటువంటి వాటి తట్టుకుని నిలబడ్డ వ్యక్తి గురించి ఆయనతో పాటు కొన్ని అవార్డులు పెట్టారు. అడిగింది మనమే. ఆయనకు ఇంకొక మంచి సమాధి కూడా మంచి ఒకటి పెట్టాలని చెప్పి ఆయన నాటక అకాడమీ పెట్టాలని చాలా పెట్టాం మనమంతా. సరే, అవార్డులు పెట్టారు, బాగుంది కదా అనుకుంటే కనుక ఇచ్చిన అవార్డు మాత్రమే నాకు కొంచెం ఇబ్బందికరం కలిగించింది. ఎందుకంటే ఒక వివాదాస్పద వ్యక్తికి ఒకరు మృతికి, తర్వాత ఇంకొకరు పిల్లగాడు జీవోత్సవంలో పడిన వాళ్ళకి అది ఇంకా నేరం ఎక్కడ కాలేదు, అది క్లియర్ కాలేదు అది ఎక్కడ. సో అటువంటి వ్యక్తికి, అలాగే అది చేసిన సినిమా కూడా సినిమాలాగానే చూడాలి, నేనేమి కాదనను. కానీ మరీ దీంట్లో ఒక రెడ్ శాండల్ స్మగ్లర్గా మనుషులను కొట్టడము, పోలీసులను కొట్టడము, ఇటువంటి చేసిన వ్యక్తికి ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరం అనిపించింది. పోనీ అక్కడ ఏమైనా పెద్ద నటనా చాతుర్యం ఉందా అంటే నాకేమీ పెద్ద నటన ఉందని అనిపిలా. కానీ అటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అది కూడా గద్దర్ గారి పేరు మీద అది చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకని నాకు బాధ కలిగించి నేను వాయిస్ అది ఇవ్వటం జరిగింది. ఎందుకంటే గద్దర్ పేరు మీద వారికి ఏమైనా అవార్డులు ఇవ్వాలంటే కనుక వేరేకి ఇవ్వండి. నటన చేసి అంత అద్భుతంగా మీకు అనిపిస్తే కనుక వేరే ఇంకేదైనా స్పెషల్ అవార్డులు ఇవ్వాల్సింది. కానీ గద్దర్ అవార్డు పేరు మీద ఇవ్వటం అనేది తప్పనిసరిగా మంచి పద్ధతి కాదు. అది వెనక్కి తీసుకుంటే మంచిది అని చెప్పేది నా అభిప్రాయం. అది మీ సూచన మేరకు అసలు గద్దర్ అవార్డు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఇస్తే బాగుంటుందంటారు? అంటే సినిమా యాక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అట్లా నేను చెప్పలేను దాని మీద. కానీ ఎందుకంటే గద్దర్ పేరు మీద ఇవ్వడం అనేది మాత్రమే నేను అబ్జెక్ట్ చేస్తున్నాను టోటల్గా. అది దానికోసం కావాలంటే ఆయనకి ఇవ్వాలంటే అదొకటి కాక ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అండ్ ఆంధ్రాకి విడిపోయినప్పుడు నిజానికి ఆంధ్ర సపరేట్ చేసి తెలంగాణ సపరేట్ చేసి ఇస్తేనే బాగుండేది అసలు. అది దాని మీద టెక్నికల్గా ఆలోచించాలి సినిమా యాక్టర్లు. ఎందుకంటే అఫ్కోర్స్ తెలుగు ఒకటే మనం మాట్లాడినా కొంచెం స్పెషల్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని, ఇంకేదో అవార్డ్స్ అని, ఐఫా అని కొత్తగా పెడుతున్నారు కదా. అట్లాగే తెలంగాణకు సంబంధించిన కూడా సపరేట్ చేస్తే చాలా బాగుండేది. టెక్నీషియన్స్ని వాళ్ళని కూడా, ఎందుకంటే ఇక్కడ మనం పెంచాలి. ఎందుకంటే మాకు తెలిసి మా ఫాదర్ కూడా ఫిలిం చేసినవాడు. అప్పుడు తమిళనాడు మద్రాసులో ఉండేది. అప్పుడు పెద్ద గొడవపడి మా ఫాదర్ వాళ్ళంతా గొడవపడి తెలంగాణ మన ఇండస్ట్రీ మన తెలుగు వాళ్ళకి రావాలి అని గొడవపడి పట్టుకొచ్చిన ఇండస్ట్రీ ఈరోజు మళ్ళీ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు న్యాచురల్గా తెలంగాణకి రావాలి. ఎందుకంటే తెలంగాణలో మంచి యాక్టర్లు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అద్భుతమైన కత్తికంతారావు మనోడే, ఇక్కడ వాడే. అటువంటి అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మనకి. సో అటువంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ కావాలంటే కనుక డామినేషన్ తగ్గాల్సిందే తప్పదు. ఎందుకంటే 4 ఫ్యామిలీలు ఈరోజు మొత్తం డామినేషన్ చేస్తున్నాయి. ప్రొడ్యూసర్ కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, అన్నింటిలో వాళ్ళే, ఫైనాన్స్లో కావచ్చు, థియేటర్లో కావచ్చు. ఈ డామినేషన్ తగ్గాలి. తగ్గినప్పుడే తెలంగాణ వాళ్ళ పైకి వస్తారు. అదర్వైజ్ ఇంత తెలంగాణ సాధించుకుని లాభం ఏంటి? మనం ఇంతమంది 1100-1200 మంది పిల్లలు బలిదానం ఇచ్చి లాభం ఏంటి? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ బలపడాలి, సపరేట్ ఐడెంటిటీ కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను.